నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. చాలా కాలం క్రితం మాధవపురం అనే ఊళ్ళో సరళ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె దుర్గామాతకు గొప్ప భక్తురాలు. ఎల్లవేళలా దుర్గామాతను పూజించేది. ఆమె భక్తిని చూసిన ఆ ఊరిలోని ఇతరులు కూడా భక్తితో ఉండేవారు. సరళ తన భూమినంతా ఆ ఊళ్ళోని హాస్పిటల్ కట్టడానికి దానం చేసేస్తుంది. ఆమె మంచి బుద్ధి ఇంకా ప్రేమ స్వభావం వల్ల ఆమె ఇంటికి ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉండేవారు. నా భార్యకు చాలా కడుపు నొప్పిగా ఉంది. ఇంత రాత్రివేళ ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చింతించకు శ్రీను, నేను నీతో వస్తాను. పద, ఆ దుర్గామాత చల్లగా చూస్తుంది. సరళ నిస్వార్థంగా అందరికీ సహాయపడుతుంటుంది. ఎవరు ఏ సమయంలో పిలిచినా వారికి సహాయం కోసం వెళ్ళేది. ఆమె దుర్గామాత పూజలోనో లేక ఇతరులకు సాయం చేయడంలోనో తన సమయాన్ని గడిపేది. సరళ యొక్క అపారమైన భక్తికి దుర్గామాత ఆమెకు దర్శనమిస్తుంది. సరళను చూసి సంతోషించి ఆశీర్వదిస్తుంది. సరళ, నీ భక్తికి నేను ప్రసన్నురాలినయ్యాను. భక్తులు లేని భగవంతుడు ఎలా అసంపూర్ణమో అలాగే భగవంతుడు లేని భక్తుడు కూడా అసంపూర్ణమే. అందుకే నిన్ను కలవడానికొచ్చాను. చెప్పు సరళ, నీకేం కావాలో? నీ మనసులోని కోరికలన్నీ తీరుస్తాను. సరళ తన పీటపై కూర్చుని దేవీమాత యొక్క భజనలు పాడేది. ఆమె దేవీమాతతో, అమ్మా, నేను ఈ పీటపైన కూర్చుని నిన్ను స్తుతిస్తున్నంతసేపు నన్ను ఎవరు ఇక్కడి నుండి తీసుకువెళ్లకుండా వరమివ్వు తల్లి. దుర్గామాతకు కూడా సరళ భక్తిలో విఘ్నం కలగకూడదు అనిపిస్తుంది. అందుకని వెంటనే తథాస్తు అని చెప్పి అంతర్ధానమైపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. సరళ ఎప్పటిలాగే తన జీవితం గడుపుతూ ఉంటుంది. యమలోకంలో యమరాజు చిత్రగుప్తునితో మాట్లాడుతూ ఉంటాడు. చిత్రగుప్త, ఈరోజు ఎవరివంతో చూడు అంటాడు. చిత్రగుప్తుడు తన లిస్టు చూసుకొని మాధవపురంలోని సరళవంతు అంటాడు. ఆమె స్వర్గానికి వెళ్తుందా లేక నరకానికా? నరకానికి వెళ్లే ప్రశ్నే లేదు ప్రభూ. ఆమె మంచి స్వభావం కలది. ఊరి వాళ్ళందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. ఈమె మృత్యువు గురించి ఎవరూ నేటిదాకా ఆలోచించనే లేదు కూడా. మృత్యువు గురించి ఆలోచించటం మనిషి పని కాదు చిత్రగుప్త, అది నా పని. నేను నా పని చేసి తీరాలి. ఈరోజు రాత్రి ఆమెను నేను యమలోకానికి తీసుకువస్తాను. రాత్రవుతుంది. సరళ కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇంతలో యమరాజు అక్కడికి వచ్చి, సరళా, సరళా, నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆయన గొంతు విన్న సరళ నిర్ఘాంతపోతుంది. ఎవరు ఎవరు మీరు అంటుంది. నేను యమరాజుని. భూలోకంలో నీ కాలం చెల్లిపోయింది. ఇక నీవు నాతో యమలోకానికి రావాలి. ఇది విని సరళ బాధతో, లేదు లేదు, నేను రాను. నేను ఇంకా బ్రతకాలి. ఊళ్ళో వాళ్ళకి సేవ చెయ్యాలి. వారి కోసం ఆసుపత్రి కట్టించాలి. దేవీమాతకి మందిరం నిర్మించాలి. నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళు నిన్ను చాలా ఇష్టపడతారని, నువ్వు కూడా వారిని చాలా అభిమానిస్తావని. కానీ మానవ జన్మలోని చివరి సత్యం మృత్యువే. అందుకే నేను నిన్ను యమలోకానికి తీసుకువెళ్లడానికి వచ్చాను. సరళ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు దుర్గామాత ఇచ్చిన వరం గుర్తొస్తుంది. పరిగెత్తుకుని వెళ్ళి తన పీటపై కూర్చొని దుర్గామాతని ధ్యానిస్తూ, సరే యమరాజా, నేను దేవీమాతను ధ్యానించుకున్నాను. ఇప్పుడు మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. సరే పద. చూస్తే ఆమె పీటపైన కూర్చొని దుర్గామాతని ధ్యానిస్తూ ఉంటుంది. ఇది చూసి ఆయన, పూజలు చేసే సమయం కాదిది, త్వరగా పద, ఆలస్యమవుతోంది అంటాడు. ఇది విని, తీసుకెళ్లాలంటే నన్ను ఈ పీటపై నుంచి లేపి తీసుకువెళ్ళండి. అది విన్న యముడు ఆమెను తీసుకువెళ్లడానికి చెయ్యి చాపుతాడు. కాని ఆయన చెయ్యి పీట వరకు చేరనే చేరదు. ఏదో అదృశ్య శక్తి అతనికి గట్టిగా కొడుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన మరలా ప్రయత్నిస్తాడు.
ఈసారి ఇంకా గట్టిగా షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది. ఏమైంది యమరాజా? నన్ను తీసుకెళ్ళండి. అవ్వడం లేదు కదా? తీసుకెళ్ళలేరు కూడా. మీకు తెలీదు కదా, దుర్గామాత నాకు వరం ఇచ్చింది. అందువల్ల మీరు నన్ను ఈ పీటపై నుంచి లేపలేరు. ఇది విని ఆశ్చర్యపోయిన యమరాజు, సరే, ఈరోజు తప్పించుకున్నావు. మరలా 1 వారం తర్వాత వస్తాను. అప్పుడు నిన్ను తీసుకెళ్ళి తీరుతాను అని చెప్పి యమరాజు వెళ్ళిపోతాడు. సరళ మనసులోనే దేవీమాతకు ప్రణామాలు చేస్తుంది. 1 వారం గడుస్తుంది. సరళ పీటపై కూర్చుని ఉంటుంది. మరలా యమరాజు, సరళా, వారమైపోయింది, ఇప్పుడు పద అంటాడు. ఇక్కడ నా పని ఇంకా పూర్తి కాలేదు. మీరు నన్ను తీసుకెళ్ళలేరు. దేవీమాత ఆశీర్వాదం వల్ల నన్నెవ్వరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేరు. కావాలంటే ప్రయత్నించి చూడండి. మీరు నన్ను యమలోకానికి తీసుకెళ్ళలేరు. యమరాజు ఆమెను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాని ఏదో అదృశ్య శక్తి సరళకు సహాయపడుతుంది. ఏమీ అర్థం కాక యముడు తిరిగి వెళ్ళిపోతాడు. ఒక మనిషి ప్రాణం తీసుకురాలేకపోవడం అనేది యమునికి ఇది మొదటిసారి. ఆయన ఆలోచనలో పడతాడు. చిత్రగుప్తుడు, ఏం జరిగింది ప్రభూ? ఏదో ఆలోచనలో ఉన్నారు. ఆ సరళకు దుర్గామాత వరం ఉంది. అందువల్ల నేనామెను యమలోకానికి తీసుకురాలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇది కష్టమే. మీరొకసారి దుర్గామాతను కలవాల్సింది. ఆమె ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పకుండా చూపుతుంది. యమరాజు వెంటనే దుర్గామాతను తలుచుకుంటాడు. క్షణాల్లో కైలాస పర్వతంపైనున్న ఆమె వద్దకు చేరుకుంటాడు. దుర్గామాతకు అంతా వివరిస్తాడు. సరళ నాకు గొప్ప భక్తురాలు. అందరికీ మంచి చేయాలని ఎప్పుడూ తపిస్తుంటుంది. ఆమె భక్తికి ప్రసన్నురాలినై నేనామెకు వరమిచ్చాను. నీవే చెప్పు, నేనిచ్చిన వరాన్ని వెనక్కి ఎలా తీసుకోను? అమ్మా, ఇది విధి విధానం. సరళ జీవితకాలం అయిపోయింది. కొన్ని రోజులు స్వర్గంలో గడిపాక మరలా జన్మించాలి. కాని మాయామోహంలో ఆమె జీవితాన్ని విడవడానికి ఇష్టపడడం లేదు. మీరిచ్చిన వరం వల్ల నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేయలేకున్నాను. ఏం చేయాలో మీరే చెప్పండి. సరే యమరాజా, మీకొక ఉపాయం చెప్తాను. మీరు మీ సమస్యను నా పుత్రుడు గణేశునికి చెప్పండి. గణేశుడు మీకు తప్పక సహాయపడతాడు. యమరాజు గణేశుని వద్దకు వెళతాడు. ఆయనకు విషయమంతా వివరిస్తాడు. అంతా విన్న గణేశుడు, యమరాజా, సరళ ఆ పీటపై కూర్చున్నంత వరకు మీరు ఆమెను తీసుకురాలేరు. కాని ఆమె మీ ఎదురుగా పీటపై నుంచి దిగివస్తే అప్పుడు నేనామెను తీసుకురాగలుగుతాను. సరే యమరాజా, మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేనన్నీ చూసుకుంటాను. సాయంత్రం సమయం సరళ పీటపైన కూర్చుని దుర్గామాతను ధ్యానిస్తూ ఉంటుంది. యమరాజు తన ఓటమిని ఒప్పుకున్నాడని అనుకుంటుంది. ఇంతలో యమరాజు ప్రత్యక్షమవుతాడు. ఆయనతో, ఏమైంది యమరాజా, మరలా వచ్చారు? మీరు ఓటమిని ఒప్పుకొనుండాలి. నేనైతే రావడం లేదు. ఆమె మాట పూర్తయ్యేలోగా ఎక్కడ్నించో ఒక ఎలుక సరళకి ఎదురుగా వస్తుంది. ఎలుకను చూసిన సరళ భయంతో పీటపై నుంచి కిందకి దిగుతుంది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న యమరాజు ఆమెను పట్టుకొని యమలోకానికి తీసుకెళ్ళిపోతాడు. సరళ ఏడుస్తుంటుంది. లేదు, నేను చనిపోవాలనుకోవడం లేదు. నేనింకా బ్రతకాలి. నీవు చనిపోయావు. అదెలా సాధ్యం? గుర్తుపెట్టుకో, ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చేయలేం. జనన మరణాలది ఒకే నియమం. దాన్ని తప్పించలేం. ఎంతటి వారైనా ఒకరోజు చనిపోవాల్సిందే. ఈ కథ వల్ల మనిషి తాను చేసిన కర్మల ఫలితంగా స్వర్గం లేదా నరకం ప్రాప్తిస్తాయి. మృత్యువే అంతిమ సత్యం అని తెలుస్తుంది.